ఇదే మా కిచెన్. కిచెనా? అంటే ఇక్కడ ఏమైనా వంటలు చేసి అక్కడికి తీసుకెళ్తారా? అవును, ఇక్కడే ఈ పొయ్యిల దగ్గరే ఇక్కడే వంటలు చేసి అక్కడ తీసుకెళ్తాం. ఓకే. ఒక రకంగా ఇది మీకు దేవాలయం లాంటిది. ఎందుకంటే ఎన్ని రోజులు అన్నం పెట్టి ఇంత మిమ్మల్ని ఫేమస్ మాకు అన్నం పెట్టిన అమ్మ. అంతే కదా? అవును. ఫస్ట్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడికి వచ్చి 2 years. మామూలుగా మేము హోటల్ పెట్టేమో 14 సంవత్సరం 2011లో పెట్టాం. అంటే ఈ ఇల్లు కొనుక్కున్నారా? సొంత ఇల్లేనా? సొంత ఇల్లే. ఏంటి ఈ మధ్య ఫేమస్ అయ్యాక కొన్నారా? అంతకు ముందు కొన్నారా? లేదు లేదు, ఇది కొని ఇప్పుడు 2003లో కొన్నాం. అది 2002 డిసెంబర్ 4వ తారీఖున గృహప్రవేశం జరిగింది. ఓకే. అంటే కుమారి గారు సొంతంగా తన కష్టాన్ని నమ్ముకొని తన చేతి వంటని అమ్ముకుని అవును కొన్న ఇల్లు ఇది. 14 సంవత్సరాల కష్టం. 14 ఏళ్ల కష్టం. 14 ఏళ్ల కష్టం. ఎంత పెట్టుకున్నారు? ఇదా అది అలా చెప్పడం వల్లనే కొంచెం ఇట్లా అయింది. కాకపోతే ఇంకా అప్పు ఉంది. అంతేలేండి, ఎక్కడి నుంచి వస్తాయి వివరమైన అంతే కదా. కాకపోతే మా వాళ్ళందరూ కానీ ఇన్నిసార్లు ఇంతమంది చేశారు కానీ నేను చెప్పలేదు. కానీ నాకు సపోర్ట్ చేసిన మా వాళ్ళందరికీ కూడా, నా బంధువులకి, మళ్ళీ నా ఫ్రెండ్స్ కి, అంటే మా వారి ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు సాయం చేశారు ఈ ఇల్లు కొనుక్కునేటప్పుడు అందరికి. కాకపోతే కొంచెం కొంచెం ఏ నెల వడ్డీ ఆ నెల కట్టుకుంటూ కొంచెం కొంచెం అప్పు తీర్చుకుంటూ వస్తున్నాం. కానీ అలా సాయం చేసే వాళ్ళు అయినా ఉండాలి కదా. అది మళ్ళీ ఫస్ట్ అసలు ఇది హోటల్ ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా కనీసం పెట్టుబడికి కూడా డబ్బులు లేవు. అప్పుడు కూడా సింగర్ హేమచంద్ర గారి వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, శశికళా స్వామి. థ్యాంక్ యూ మేడం. మ్యూజిక్ టీచర్, నాకు కూడా ఐడియా ఉంది. చాలా అంటే చాలా మంచి ఆవిడ. అసలు అలాంటి వాళ్ళని నేను చూడలేదు. అంటే బయటికి వెళ్ళి ఇది చూస్తే ఇంకెవరైనా తెలిసేది. కానీ ఒక పని చేసుకునే ఆమెకి అంత ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఆ రోజుల్లో అట్లా ఇదిగా అంటే అది మరి. కానీ నన్ను ఇప్పటికీ అమ్మలాగా చూసుకుంటారు నన్ను. నాకు అమ్మ లేదు అన్న లోటు ఉండదు నాకు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు మా కుమారి, నేను ఫోన్ చేసినా గానీ మాట్లాడతారు. మీరు ఇది అప్పు చేసి కొనుక్కున్నాము ఇల్లు అన్నారు కదా, మాలాంటి వాళ్ళమేమో లోన్ తీసుకొని కొనుక్కున్నాము ఇల్లు అంటాం. అంతే, రెండు ఒకటే. ఎవరికి కూడా దీనికి లోన్ ఇవ్వరు. అదే అంటున్నాను, అప్పు చేయకుండానో ఎవరి దగ్గర తీసుకోకుండా ఇంత ఒకేసారి కొనడం లాంటివి కూడా కష్టం. అవును, కట్టడం గాని ఇల్లు కట్టడం అంటే. అందుకే అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఏదో వండుతున్నారు? పెసరపప్పు చారు. పెసరపప్పు చారు ఇంట్లోకి నైట్. అంటే ఇప్పుడు వేసవ కాలం కదా వదిన గరిటివా, వేసవ కాలం కదా. ఇప్పుడు నైట్ టైము అన్ని వేడి వేడిగా తినేటప్పుడు అంటే పెసరపప్పు చారు, లేదంటే మామూలు చింతపండు చారు, ఎక్కువ రసాలు పెట్టుకుంటాం నైట్ టైం. ఎందుకంటే చలవ. అది ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా కదా, అది అందరికి చెప్దామని పెడదామంటే టైం కుదరట్లేదు నాకు. అంతేలేండి, టైం కుదరట్లేదు. ఇంకా దాంతో ఇదైతుంది. అన్ని కూడా చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆరోగ్యం అన్నిటికన్నా ముందర ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయడానికి కదా. అవును, ముందర పెసరపప్పు బాగా ఉడకబెట్టేసుకోవాలి. కానీ చింతపండు వేయకూడదు దీంట్లోకి. ఓకే. పెసరపప్పు చారు అంటే చింతపండు వేయకూడదు, పెసరకట్టు అంటారు. మరి పులుపు ఎలాగా? పులుపు టమాటా వేస్తాం. ఏదో ఒకటి టమాటా వేస్తాము. టమాటాని ఎక్కువ పులుపు ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పులుపు ఉంటే గ్యాస్ కదా. ఎండకి ఒక వాటర్ తాగేసి ఇది కొంచెం పలుసగా చేసుకుని నైట్ టైము వడియాలు మేమే పట్టుకుంటాము. పిండి వడియాలు, మినపప్పు వడియాలు, గుమ్మడికాయ వడియాలు అవన్నీ పట్టుకుంటాం మేమే. అవి కూడా వీడియోలు పెడతాను చూద్దరు గాని. ఆ వడియాలు ఎప్పుకుని ఇది చారు పెట్టుకుని తింటే ఇంత తినేవాళ్ళం అంత తింటాం. అవునా? అవును, తప్పకుండా. అందుకే మళ్ళీ వేశాను నేను మీ అందరి కోసం అని. మీకు ఆ విషయం తెలుసా? అంటే మీరు ఇది వ్యాపారం కావచ్చేమో గానీ ఇంత మందికి మన చేత్తో వడ్డించడం అంటే అసలు అదేమన్నా చిన్న విషయమా? ఎంత మహత్కార్యం కదా, అదృష్టం కదా నిజంగా. మామూలుగా మన ఇంట్లో అన్నం వండుకోవడానికే అబ్బా కష్టపడిపోతా ఉంటాం, పొద్దున్న చేసాం మళ్ళీ సాయంత్రం అనిపిస్తది. అట్లాంటిది అంటే బిజినెస్ ఏ కావచ్చు, మన కడుపు నింపే ఒక వ్యాపారమే కావచ్చు గానీ అన్నపూర్ణమ్మ అని చెప్పి మనము అమ్మవారిని కొలుస్తాం కదా.
ఇలా అనిపించి ఉంటదా? రాదు, ఆ ఆలోచనే రాకపోవచ్చు. లేదు, ఉంది ఇది. ఉందా? దీనికి ఒక స్టోరీ ఉంది. నేను ఇలా అన్నం పెట్టడానికి, కడుపు నిండా అన్నం పెట్టడానికి గల కారణం, ఇప్పుడు అందరూ చెప్తే దాన్ని నవ్వుతారేమో తెలీదు, కానీ వెనకట పూర్వకాలంలో వాళ్ళు ఏంటంటే, నాకైతే తెలుసు, ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు అయినా గానీ, అంటే మా నాన్నమ్మ దగ్గర ఎక్కువ, నేను మా అమ్మమ్మ దగ్గర పెరగటం వల్ల ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పెరిగేది తక్కువ అయిపోయింది కదా. వాళ్ళ దగ్గర పెరిగితే వాళ్ళు ఇదనేది, వాళ్ళు ఎలా గడిపారు, వాళ్ళు ఇదనేది మొత్తం తెలుస్తుంది. అదిను ఈ ఫుడ్ తినడం కోసం ఇది వరకు నేను చిన్న పిల్లనప్పుడు, నాకు తెలిసినప్పుడు అన్ని తెలుసు నాకు, కానీ మన గుంతలు తవ్వుకునేవాళ్ళు అప్పుడు పొలాల్లో గుంతలు తవ్వుకుని, అట్లా మన గోనె పట్టాలు ఉంటాయి కదా తడికిలికి, ఆ పట్టాలు కట్టుకుని ఇలా నీళ్లు మోసుకుని బిందులతో, వేరుశనగైనా ఏటికైనా సరే అలా నీళ్లు మోసుకునేవాళ్ళు. ఏది తినడానికి, ఆ ఫుడ్ తినడానికి. మళ్ళీ ఇది వరకంట మన అమ్మమ్మలు నానమ్మలు ఇంకా చిన్నపిల్లలప్పుడు అయితే ఇలాంటి ఏం లేవంట. ఇప్పుడు అన్ని మనకి ఇదిగో వచ్చినాయి. ఆ ఫుడ్ తినడానికి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది కూడా బియ్యం దంచుకోవాలి, ఒడ్డు దంచుకుని నూకతోటి. ఇప్పుడు బ్రౌన్ రైస్ అంటున్నారు కదా, ఇప్పుడు అప్పుడు అయ్యి బ్రౌన్ రైస్ లెక్క. అప్పుడు వాళ్ళు చూడండి 10 మంది 11 మంది పిల్లల్ని, ఎంతమంది పిల్లల కన్నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళిద్దరిని కనేటప్పటికీ ఇదైపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు 30-40 ఏళ్లకే హార్ట్ అటాక్లని, మోకాళ్ళ నొప్పులని, అయ్యని అన్ని ఎయ్యోటి వస్తూనే ఉంటున్నాయి. కానీ వెనకటోళ్ళ తిండి, ఆ కష్టం పడి ఆ ఇదిలో అవన్నీ నేను తెలుసుకున్నాను కాబట్టి, సో వాళ్ళు చెప్పినవన్నీ నా మైండ్ లో ఉన్నాయి కాబట్టి, కష్టపడితే ఏదైనా సరే ఆ ముద్ద కోసమే కదా ఎవరైనా కష్టపడినా. కానీ అది తినేది కూడా నైట్ అన్నము, మా అమ్మ ఎంత గిన్నె ఉండేదంటే ఇంత పెద్ద గిన్నె ఉండేది అన్నం. అంటే అడ్డలు అంటారు అప్పుడు, అడ్డలతోటి అట్లా 2 అడ్డలు వండితే ఒక్కసారికే, రెండోసారికి ఉండేది కాదు అలా. అంటే ఒక్కొక్కళ్ళు తౌడున్నర బియ్యం తినేవాళ్ళు అనమాట. తౌడున్నారంటే తెలుసా? తెలీదు. తౌడున్నారంటే 2 డబ్బాలన్నర అన్నం. అమ్మో, అంటే ఒక మనిషి కేజీకి కొంచెం తక్కువ, అంటే కేజీ అన్నం తినేవాళ్ళు. మరి పని అలాగే చేసేవాళ్ళు. కరెక్టే. రోగాలు కూడా వచ్చేవి కాదు. మళ్ళీ అసలు మళ్ళీ ఆ అన్నం ఇప్పటికి నేను అన్నమే తింటాను. నేను నా ఆడియన్స్ కూడా నేను అది కూడా చూపిస్తాను. నేను నైట్ అనేది ఇప్పుడు అన్నం వండేస్తాం కదా, ఆ అన్నంలో పాలు ఉంటాయి. నాకు రోజు పాలే 3 లీటర్ల పాలు అయితే నాకు. ఆ పాలు అనేది ఏం చేస్తానంటే, అవి ఇంకా మా గేదె పాలు, మేమే పాలు పితుక్కుని ఇది చేసుకునే పాలు. ఆ పాలు అన్నంలో ఆ పాలు పోసేసి కొంచెం పెరుగు బిళ్ళ తోడు పెట్టేసి, పొద్దున్నే అసలు ఆవకాయ పచ్చడి గాని, నిమ్మకాయ పచ్చడి గాని వేసుకుని తినండి. ఉల్లిపాయ నంచుకుని మీరు ఒక రోజు తింటే మళ్ళీ 2వ రోజు వదిలిపెట్టరు. ఆ ఫుడ్ అంత టేస్టీగా ఉంటది, అంత బాగుంటది. రోజు అదే తింటాను. లోపలికి వెళ్తామా? రండి, మీ ఇల్లు చూపిద్దాం అనుకున్నాం కదా. రండి, ఇదే మా ఇల్లు. అవునా? ఇది ముందు రూమ్ అన్నట్టు. అంటే 2 గదులు, వంట గది కాకుండా ఇవి 2 గదులు. ఇదేమో బెడ్రూమ్, అది బెడ్రూమ్. ఇక అది మీ పర్సనల్ స్పేస్ కాబట్టి మేము అక్కడ దాకా రాము. అది ఇంకొక రూమ్ అనమాట. అంటే ఇదేమో బెడ్రూమ్. కానీ భలే చక్కగా సర్దుకున్నారు, నాకు మంచిగా అనిపిస్తుంది. పర్వాలేదు, మీ బెడ్రూమ్ అంటే అది ప్రైవసీ ప్లేస్ అన్నమాట. సో దాన్ని అక్కడికే బాగుంది. అసలు మీ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే మా ఫోటోగ్రాఫర్, మా మరిది. అందులో నేను ఇవే కాదు, కుట్టుపూలు, ఎంబ్రాయిడింగ్ అన్ని చేస్తా. ఇవన్నీ మీరు చేసినవేనా? అవన్నీ నేను చేసింది. ఇంకా చాలా ఉన్నాయి కానీ పాడైపోయినాయి. ఇవి పువ్వుల జళ్ళవి కూడా నేనే కుడతాను అందంగా. లంగా జాకెట్లు కూడా నేనే కుట్టాను మా పాపకి. ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ ఇప్పటికి పువ్వుల జడ వేస్తాను, ప్రతి ఇయర్ వేస్తాను మా పాప బర్త్డే. అలాగా? 2 పిల్లలు అండి? 2, ఒక పాప ఒక బాబు. అసలు ఎవరైనా రాగానే ముందు అసలు ఈ ఫోటో ఫ్రేమ్స్ మీదే పడుతున్నాయి కళ్ళు అయితే.